హాయ్ టు ఆల్. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ నుంచి చూడండి అమ్మ. సో మనకు ఒక 3 పర్సన్స్ ఇచ్చాడు, రాజు, సునీల్, విశాల్. వీళ్ళు ముగ్గురు సపరేట్గా 20 days, 30 days, 40 daysలో ఒక వర్క్ను పూర్తి చేస్తారంటున్నాడు. అంటే ఈ వే ప్రకారం మనం చూసుకుంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందమ్మా అంటే 120 అవుతుంది. ఓకే, హౌ మెనీ డేస్ రాజు ఫినిష్ చేయాలంటమ్మా వర్క్. హీ అసిస్టెడ్ బై సునీల్ అండ్ విశాల్ ఆల్టర్నేటివ్గా సునీల్తో ఒక రోజు, విశాల్తో ఒక రోజు చేయాలంటమ్మా. ఫస్ట్ రోజు సునీల్తో స్టార్ట్ చేయాలంటమ్మా. సో రాజు ఎన్నమ్మా అంటే పర్ డే 6 అవుతుంది. సునీల్ ఎన్ని అవుతుందమ్మా అంటే పర్ డే 4 అవుతుంది. విశాల్ ఎన్నమ్మా అంటే పర్ డే 3 అవుతుంది. ఫస్ట్ రోజు రాజు ప్లస్ సునీల్ అవ్వాలి, ఎంత అంటే 10 అవుతుంది. సెకండ్ డే రాజు అండ్ విశాల్ అవ్వాలి, ఎన్ని అవుతుందమ్మా అంటే 9 అవుతుంది. టోటల్ 19 పర్ 2 days అవుతుంది. ప్రతి 2 రోజులకి 19 అవుతున్నాయి. సో 19 మల్టిపుల్ 170 దగ్గరగా ఉన్నది చూసుకోవాలి. 19 ఇంటూ 6 చేస్తే 19 6 114 అవుతుంది. 114 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా 6 మిగులుతున్నాయి. సో ఒక 19 అంటే 2 days కాబట్టి ఇవి 6 19s కాబట్టి ఒక్కొక్కటి 2 days చొప్పున 12 days అవుతుంది. సో 12 ఈ 6 ఎవరంటే మళ్ళీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకే వస్తాయమ్మ. అంటే రాజు అండ్ సునీల్ అవ్వాలి. సో 6/10 సింప్లిఫై చేస్తే 12 3/5 daysలో కంప్లీట్ చేస్తాడమ్మ రాజు అనేవాడు వీళ్ళతో అసిస్ట్ చేసుకుని. థ్యాంక్ యూ నాన్న.